సినిమా స్క్రీన్ ప్లే విశ్లేషణలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర మహత్యం, భక్త కన్నప్ప ఈ రెండు చిత్రాల యొక్క కథని, స్క్రీన్ ప్లేని మనం విశ్లేషిస్తూ ఇప్పటిదాకా ఒక 4 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. ఇవాళ 5వ ఎపిసోడ్లో తిన్నడు ఇంట్లోంచి బయలుదేరి వేటను సాధించి శివుడి యొక్క ప్రేమకి లేదా శివభక్తుడిగా మారేటటువంటి ఫస్ట్ స్టెప్ దాకా కథ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఎట్లా డెవలప్ అయ్యింది అనేది మనం దానిలో ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే కాళహస్తీశ్వర మహత్యంలో తిన్నడు తర్వాత ఈ ఆపోజిట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ప్రధాన పూజారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ రెండు కలుసుకోవటంలాగా జస్ట్ ఒక వీధిలో గుద్దుకోవటంలాగా చూపించారని, అదే మన భక్త కన్నప్పలో వచ్చేసరికి ఆర్యపి చెవి వేయటం వలన అతని కొట్టి 2-3 సార్లు అతన్ని పరాభవం జరగటం వలన పగపట్టాడనే విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేశాం. ఇవాళ ఎపిసోడ్లో తిన్నడి క్యారెక్టర్లో అతనిలో ఉన్నటువంటి ఈ నాస్తికత్వం, అంటే దేవుడు లేడు అనేటువంటి వాదనలోంచి శివుడికి మీద అభిమానం కలగటం, అంటే ఆస్తికత్వం వైపుగా మారినటువంటి సన్నివేశం దాకా ఇవాళ మనం తీసుకుందాం. మొట్టమొదట కాళహస్తీశ్వర మహత్యంలో ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. ఎపిసోడ్లోకి వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ కానీ చూసే వ్యూవర్స్ కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సినిమా ఎక్స్ప్లెనేషన్ 2 సినిమాల్ని కలిపి చెప్పడం వలన దాదాపుగా 20-22 నిమిషాల దాకా వస్తుంది. నాకు కొంచెం లెంగ్త్ అయినా సరే ఓపికతో చూసి ఈ విశేషాలను తెలుసుకుని మరొకసారి 2 సినిమాలను చూసి మీరు స్క్రీన్ ప్లేలో ఉన్న మార్పుల్ని తెలుసుకోవాలిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. తిన్నడి ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత ఆయన వేట కోసం వెతుకుతాడు. ఎక్కడ దొరకదు. ఒక పాట హీరో హీరోయిన్ మీద ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా పెట్టారు. మేము చాలా కష్టాలు పడుతున్నాను, ఆయన మమ్మల్ని రక్షించు, మా ఆయనకి ఏదైనా వేట దొరికేట్టుగా చూడు అని చెప్పని అంటాడు. ఒక చోట చాలా దొరక్క పాట వేసరికి పడిపోయి ఉంటాడు. అక్కడ పార్వతీ శివుల క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. పార్వతీదేవి శివుడితో అంటుంది, స్వామి ఏంటిది అని అంటే, అసలైన భక్తుడిని ఇప్పుడే మనం చూస్తాం మనం భూలోకంలో. ఆయన ఎవరో కాదు, అతను అర్జునుడే. అతని భక్తిని నేను ఇప్పుడు నిరూపిస్తానికి వెళ్తున్నానని చెప్పి ఆయన భూలోకానికి వస్తాడు. వచ్చి ఒక భిక్షుకుడిగా మారతాడు, ఒక ముసలి భిక్షుకుడిగా మారతాడు. మారితే ఇతను పైకి లేస్తాడు. ఒక మృగం, అంటే ఒక యానిమల్ శబ్దం చేస్తాడు. అరే ఇంక యానిమల్ దొరికింది, పక్కన బాణాలు తీసి కొట్టేసరికి ఎదురుకుండా ఒక లేడీ కనపడుతుంది. బాణం తీద్దామనేసరికి ఆ లేడీ మాయమైపోతుంది. సరే లేడీ ఉంది కదా, ఇంకోసారి కనపడుతుంది లేడీ, చూద్దామంటే బాణాలు మాయమైపోతాయి. ఇదేంటి మాయలాగా ఉంది అని 2-3 చోట్ల వెతుకుతాడు. వెతికేసరికి మరొక పక్క నుంచి ఒక మృగ శబ్దం వినపడుతుంది. బాణం ఎక్కువ పెట్టగానే ముసలోడు వస్తాడు. ఆయన బాబు బాబు కొట్టదు బాబు, నేను కూడా నీలాంటి మనిషినే. ఇక్కడ ఈ శివుడి క్యారెక్టర్ ఇలా మారింది కదా. ఈ శివుడికి ఈ నరుడికి పర్టికులర్గా ఈ తిన్నడికి మధ్య ఉన్నటువంటి సంభాషణ చాలా అద్భుతంగా రాశారు. ఈ సంభాషణ తప్పకుండా విని తీరవలసిందే. నేను చెప్పేది కాదు, చాలా 2-3 నిమిషాలు ఉండే సంభాషణలన్నీ చెప్పలేను, మీరు వింటే అర్థమవుతుంది. దానిలో భావాన్ని మాత్రం చెప్తాను. ఆయన మాట్లాడుతూ నిన్ను నన్ను పుట్టించింది దేవుడే అని అంటాడు. దేవుడు లేడే కొట్టపోతాడు అతన్ని. ఆయన నువ్వు బలవంతుడు, కొడతావు, నేను బలహీనుణ్ణి. కానీ ఎలాగంటే దేవుడు లేదు, పాడు లేదు, నువ్వు మాట్లాడితే దేవుడు దేవుడు అంటావు. పొద్దున కూడా మా ఆవిడ దేవుడు ఉంది, దాని ముఖం పగలగొట్టాను. చివరికి ఏం చేశానంటే దాన్ని రక్తం వచ్చేట్టుగా కొట్టొచ్చాను. దేవుడు ఉంటే ఏం చేస్తాడు, మమ్మల్ని ఇట్లా బాధలు పెడతాడు, ఒకరు తింటున్నాం ఒకరు తింటలేదు, మా కష్టాలు మీకేం తెలుసు అని చెప్పి గట్టిగా కోప్పడతాడు. లేదు నాయన, దానిలో ఒకటి చెప్తాడనమాట, బాబు నేను ఇట్లా నాకెవరు లేరు, నేను నీకు సేవకుడిగా ఉంటాను అని అంటాడు. నాకే దిక్కు లేదు, నాకు సేవకుడిగా ముష్టి ఎత్తుకుని నా పేరు చెప్పి బతుకుదాం అనుకుంటా అని చెప్పాను అంటాడు. సరే మాటల సందర్భంలో నీ పేరేంటని అడుగుతాడు. నా పేరు శివయ్య అంటారు బాబు, భిక్షం ఎత్తుకుంటున్నాను, కానీ భిక్షం ఎత్తుకోవడం తప్పు, కానీ ఏం చేస్తాను ముసలివాడిగా తప్పదు కదా అని అంటాడు. అతన్ని నెట్టేస్తాడు. నెట్టేస్తే అప్పుడు ఒక పాట పాడతాడు. ఒక పాట పాడుతుంటే మళ్ళీ నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడు అంటే దేవుడు అంటావు మళ్ళీ అని మళ్ళీ కొట్టబడితే అప్పుడు ఒక పాట పాడతాడు ఆయన, ఫిలాసఫికల్ సాంగ్. మాయజాలమున మునిగే ఉన్నరుడా, ఏం రాజయ్య గారు పాడారు. మాయజాలంలో ఉన్నావు ఉన్నరుడా, నీలో ఉన్నటువంటి ఎవరైతే ఉందో జీవాత్మ ఉందో ఆ జీవాత్మ పరమాత్మ ఒకడే, నీలో కూడా శివుడు ఉన్నాడు అని చెప్పి పాట పాడతాడు. అక్కడ అతను ఒక చిన్న అదేంటి ఇతను అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు రాజ్ కుమార్ గారు.
ఇచ్చి ఫస్ట్ టైం జీవుడు ఇక్కడున్నాడా, ఈయనే దేవుడా, నేనే దేవుడా, ఆయన దేవుడా, ఇక్కడున్నవాడు శివుడా అన్న ఎక్స్ప్రెషన్ తర్వాత ఏంటో అనుకుని అక్కడి నుంచి కదులుతాడు. ఇతను వెతుకుతూ ఉంటాడు వేట కోసం. అక్కడ పాట అయిపోతుంది. పాట అయిన తర్వాత ఒక చిన్న సీన్ పెట్టారు, ఒక కామెడీ సీన్ లాగా, లేకపోతే ఆ విలన్ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషను, ఆ పిన్నికిను ఈ పద్మనాభం క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్కి డిస్కషను. అసలు చాలా దుర్మార్గుడు పిన్ని, నీకు తెలియదు, నీ మొహం చూసి ఊరుకుంటున్నాను, వీడు చేసి ఈయన చేసే దుర్మార్గాలు నీకు తెలియదు అంటే, నాయన పెద్దవాడు, నాయన అట్లా అనకూడదు అనుకుని తండ్రి వస్తాడు. వచ్చేసరికి కాశీ నువ్వు పోరా, స్నానం చేసి అంటే నేను స్నానం చేసేసానంటాడు. స్నానం అక్కర్లేవా, ఎవడన్నా అడిగితే స్నానం చేశానని చెప్పు అంటే, అరే దేవుడికి మనం స్నానం చేసామో చేయమో తెలియదు అంటే, దేవుడికి తెలిసినా తెలియమని ప్రజలకు మాత్రం తెలియకూడదు అంటాడు. అనగానే ఆ పెంతలి క్యారెక్టర్ వస్తుంది. చూసావా పిన్ని ఎట్లా ఉందో, కన్న తండ్రి ఉండి దేవుణ్ణే మోసం చేయమని చెప్తున్నాడు అని చెప్పని మాటలు అయితే చివరికి నానా నేను స్నానం చేశాను నాన్న, చూసి అబద్ధం చేస్తావు వేధం అని చెప్పి పోతాడు. అక్కడ తర్వాత ఏం చేస్తారంటే, అంటే ఈ రెండు క్యారెక్టర్లు ఎందుకంటే ఈ సీన్ ఎందుకు పెట్టారంటే, ఇతను పరమభక్తుడని చెప్పుకుంటున్నాడు కానీ దేవుణ్ణే మోసం చేస్తున్నటువంటి వ్యక్తి, అంత సీన్ లేదు వీడికి అని చెప్పడం కోసం ఒక చిన్న సీన్ లాగా పెట్టారు. సో ఇతను సిన్సియర్ కుర్రవాడని, ఆమె భర్త అంటే భక్తి పాతకాల మనిషి అనే విషయాన్ని బాగా, లేదా మనం ఒక రకంగా చెప్పండి పతివ్రత అని అనుకోవడానికి ఆ సీన్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే, ఒక పెద్ద ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇక మొత్తం పెద్ద జడివాన. అక్కడ భార్య కష్టపడుతుంది, ఇక్కడ భర్త. అంటే అక్కడ తినడు భార్య, ఇద్దరు కూడా రకరకాలుగా బాధలు పడుతుంటారు. ఆ వాన పడుతుంటే దానిలో ఉన్మాదంగా తిన్నడు మాట్లాడతాడు. ఏమని, వానలో నీటిని నన్ను చంపే అంటాడు, మెరుపుల్లారా నన్ను చంపే అంటాడు, భూమాత నన్ను చంపే అంటాడు. ఇట్లా పంచభూతాలన్నిటి కూడా నన్ను చంపేయమంటాడు. ఆ చంపేయమంటలో అతనికి అంతరాత్మ చెబుతుంది, నువ్వు చచ్చిపోతే నీ భార్యకి ఎవరు, ఆ దేవుడే ఉన్నాడంటే దేవుడు లేడు. మరి దేవుడు లేడని చెప్తున్నావు కదా, ఎవరుంటారు అని. కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోలేదు, నా నేల కోసం నేను బతికే ఉంటానని చెప్పి అక్కడి నుంచి ముందుకెళ్తాడు. తర్వాత ఒక సీన్లో ఈ జడివాంలోకి లోపలికి వెళ్తాడు. లోపలికి ఆ నైట్ వెళ్ళినప్పుడు చీకటి కదా, చీకటి వేసరికి ఒక గుడి తలుపు, గుడికి వస్తే ఎవరున్నా కొడితే అక్కడ తాళం ఆటోమేటిక్గా తెరుచుకుంటే గుడిలోకి వెళ్తాడు. అంత చీకటి, ఎవరున్నారు, ఎవరు లేరు ఇక్కడ అని. ఇక్కడ ఏదో బండరాయి ఉంది, ఏమిటి రాయి ఇదేం ఆలయం, శివాలయమా, ఏం ఆలయం ఇది అని చెప్పి అది ఏమిటో తెలియదు చీకట్లో. ఆ శివాలయం పక్కన పానమట్టం అంటే దాన్ని ఆనుకుని కూర్చుంటాడు. ఒక చిన్న సీన్ ఉంటుంది, ఇతను పద్మనాభం క్యారెక్టర్ ఉంటే తండ్రి వచ్చి, అరే పొద్దున్నే తొందరగా లేవరా, బారెడు పొద్దెక్కింది ఇంకా లేవలేదు నువ్వు, ఇప్పటికే భక్తులందరూ ఎదురు చూస్తారు పో అని అంటాడు. పోనంటే అక్కడి నుంచి బయలుదేరుతాడు. అంటే అక్కడ ఒక చిన్న కామెడీ లాగా పెట్టారు. నాకు రాత్రి ఒక కళ వచ్చింది నాన్న, దానిలో ఒక తెల్లగా చుట్టూ విరబోసుకున్న అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు శ్రీహరి కాదు, చింతామణి కాదు అంటాడు. చింతామణి అంటే శ్రీహరి ఏమో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చింతామణి శ్రీహరి గురించి ఇతను వెళ్తున్నాడు కదా రోజు అమ్మాయి దగ్గరికి. సో ఆ విషయాలు భార్య దగ్గర చెప్తాడని నోరు మూయిస్తాడనమాట. సో అతను వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, ఇది చింతామణి అంటున్నాడు, వీడు పెళ్లి చేసేయాల్సిందే డామ్ అని చెప్పి అంటాడు. మా అన్నయ్య కూతురు ఉంది చేద్దామని ఆవిడ ఉంటుంది. తలుపు తీద్దామని తాళం తీస్తారు, తలుపు తీసి ఉంటాయి. అరే తలుపులు తీసున్నాయి, ఎవరున్నారో లోపలికి వెళ్తే ఆ చీకట్లో సరిగ్గా కనపడదు. ఒక మనిషి కనపడితే అయ్యో సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చాడా, కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో ఇట్లా యుద్ధం చేసి ఆయన మోక్షం ఇచ్చాడు, ఆయనతో ప్రత్యక్షమై ఆయనతో యుద్ధం చేశాడు కదా, ఒకసారి నన్ను కూడా పరీక్షించడానికి ఇట్లా వచ్చాడా అనుకుంటాడు. కాసేపు అయ్యేసరికి ఆయన అట్లా కాదు కాబట్టి ఎవడరా నువ్వు అని గట్టికి రాగానే చూస్తూ కోయవాడు అంటాడు. సరే వీళ్ళ మధ్య సంభాషణ. అదో రాయి దేవుడు అంటావేంటి, ఆయన రాయి కాదయ్యా, మనసుతో కన్నా పూజిస్తే పరమేశ్వరుడయ్యా అంటే మనసుతో పూజించాలా, మనసుతో కూర్చొని నేను చెప్పినట్టు చేస్తే నాకు ఇదంతా తెలియదయ్యా, నీ వేట కనుక ఇచ్చావంటే దానిలో వేటాడిన దాన్ని సాగమిస్తానంటాడు. సరే ఇట్లా సందర్భం అవుతుంటే అక్కడ చెప్తాడు, అట్లా కాదయ్యా నువ్వు ఈశ్వరుని అడిగితే ఏదైనా వేట అడుగుతావేంటి, ఏదైనా మోక్షం అడగాలి. మోక్షమా, మోక్షం గీక్షం నాకు తెలియదు, వేటకాలి కాదు ఇక్కడ ఇది ఏంటనో కాళహస్తీశ్వరుడు అట్లా అంటావేంటి, శ్రీకాళహస్తీశ్వరుడు అంటే శ్రీ అంటేనో సాలీడు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఇట్లా పూజించేదని మొత్తం కథ చెప్పి అని అంటే పోవయ్యా, ఒక సాలీడుట, ఒక పాముట, ఒక ఏనుగు వచ్చి పూజించేట మోక్షం ఇచ్చాడు, ఏం మాట్లాడతావు పో అంటాడు. కాదయ్యా మనసులో కనుక పెట్టుకుని పరమాత్ముని కనుక పూజించినట్టయితే అవుతుందని అంటే ఒకసారి మనసులో పూజించాలా అని ఆ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ సీన్ మాట్లాడినప్పుడు క్యారెక్టర్ ఎలా ఉంది, సీన్ అవుతున్నప్పుడు క్యారెక్టర్ ఎలా మాట్లాడింది,
క్యారెక్టర్ ఎలా మార్పు చెంది తనకు శివుడి యొక్క భక్తి తరంగా ఎలా మారింది అనేటువంటిది ఈ పర్టికులర్ సీన్లో సీన్ 2-3 నిమిషాలు ఉన్నప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చూపిస్తారు. శివుడి పేరెడితే కొట్టేవాడల్లా ఫస్ట్ ఇక్కడ మనసులో శివుడు ఉన్నాడంటే కోప్పడ్డవాడు, ఆ పెద్ద ఆయన కోప్పడ్డవాడు. ఇప్పుడు అలా నెమ్మదిగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ స్టెప్ వైజ్గా దీనిలో ఈ సీన్లో కనపడుతుంది. ఇది ప్రత్యేకంగా మనం గమనించవలసినటువంటి అంశం. అప్పుడు కూర్చోబెట్టి చెప్తాడనమాట, ఏమని నేను చెప్పినట్టు చెప్పు అని అంటాడు. మసి పెట్టేసుకో మఠం వేసుకుని కూర్చొని చేతులు జోడిస్తాడు. అప్పుడు కళ్ళు మూసుకుంటాడు. మనస్ఫూర్తిగా మనసు పెట్టి కనుక కాళహస్తీశ్వరుడు అడిగావంటే నీకు ఏం కావాలో ఇస్తాడని చెప్పి కళ్ళు మూసుకోగానే ఓం నమః శివాయ అని చెప్పి ఓం ఓం అని అంటాడు. ఓం 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 అంటూ అలా ట్రాన్స్లోకి వెళ్తాడు. తిన్నడు ఓంకారాన్ని జపిస్తూ ఉంటాడు. పద్మనాభం క్యారెక్టర్, కాశీ క్యారెక్టర్ అంటే పారిపోతుంది. అలా ఓం ఓంకారం చేస్తూ ఉండగానే ఆ శివలింగంలోంచి ఒక జ్యోతి వచ్చి ఆయనలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఆయనకి జ్ఞానం కలిగి మహేష పాప వినాశ కైలాసవాస ఈశ అని ఒక అద్భుతమైనటువంటి పాట పాడతాడు ఆయన. ఆ తర్వాత ఆయన ట్రాన్స్లోకి వెళ్తాడు. ఆయన బయటికి వెళ్తా పోయేసరికి ఆయన చలిస్తుంది ఈశ్వర నీకు, అయ్యో నీకు చలి కలుగుతుందో చలిస్తుందో అని చెప్పి పైన పంచె కప్పేస్తాడు, శివలింగానికి కప్పుతాడు. సరే ఈ లోపుగా ఏముంటుందంటే అక్కడ ఒక చిన్న 2 కుందేళ్ళు కనపడతాయి. సరే వేట దొరికిందని అనేసరికి కొంచెం పారిపోతే గబక్కెళ్ళి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేసరికి ఒక చిన్న సీన్ పెట్టారు. ఆ శివయ్య క్యారెక్టర్ మారినటువంటి ఒక చిన్న ముసలు క్యారెక్టర్ వేశాడు కదా, శివుడి క్యారెక్టర్ మారువేషంలో క్యారెక్టర్. ఆయన పద్మనాభానికి కలుస్తాడు. ఇక్కడ తిన్నడి ఇల్లు ఎక్కడైనా ఉందా అని అడుగుతాడు. అడిగితే మూట మోస్తున్నావు కదయ్యా, పెద్ద నేను మోస్తానంటాడు. మొయ్యనంటే భూమిలో ఏంటి ఇంత బరువుగా ఉంది, ముసలాడు ఎట్ట మోస్తున్నావు అంటే దీనిలో ఏముంటాయి, ధనం ధాన్యం పాపం పుణ్యం అన్నీ ఉంటాయి. పాపం పుణ్యాలు కూడా ఉంటాయా, ఏదో విచిత్రంగా ఉంది నువ్వు మాట్లాడదు, ఏంటి నీ పేరు అంటాడు. ఏదో అంటారు లేవయ్యా ముసలోడు, నేను శివయ్య అంటారు, శంకరయ్య అంటారు, రకరకాల పేర్లో పిలుస్తారంటాడు. ఏంటి చేతులు నొప్పులుగా ఉన్నాయా అంటాడు. నొప్పులుగా పర్లేదు అంటాడు. అనగానే తగ్గిపోతారు ఇలా అంటాడు. ఆయన క్రాస్ అవగా నొప్పులు తగ్గిపోతుంది. ఏంటి ఇలాగా శివయ్య శంకరయ్య ఏంటి మాయలాగా ఉంది, ఇది విచిత్రం మనుషులు అనుకుంటాడు. నీళ్ళ అక్కడ కూర్చుని ఉంటుంది ఆవిడ, అంటే తిన్నడు భార్య. శివయ్య అని పిలుస్తాడు. ముసలాయన వస్తాడు. ఏంటి ఆయన అంటే నేను మీ ఆయన బంటుని, ఇదిగో ఇవన్నీ ఇచ్చి పంపించాడంటే దానిలో 3 రకాలు వస్తుంటాయి, ఆహార పదార్థాలు తింటాలు అన్నీ కూడా ఉంటాయి దానిలో. చూసి ఆశ్చర్యపోతుంది. నేను నమ్మట్లేదంటే చూడు ఆ పంచి చూడు మీ ఆయనదే, దానిలో ఇచ్చి పంపించాడు నన్ను అంటాడు. అని తర్వాత ఇస్తాడు. ఆవిడ అక్కడ హీరోయిన్ మీద ఒక పాట పెట్టారు. అక్కడ చాలా ఆనందంతో, ఈశ్వర నా మాట కరుణించావా, నాకు మమ్మల్ని కష్టాలు తీర్చావా, అది ఇది అని చెప్పి చక్కగా అన్నీ కూడా వండి పెడుతుంది. ఈ కుందేళ్ళని వేటాడటానికి వెళ్ళాడు కదా, ఆ వేటాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే అక్కడ చిన్న ముసలాడు ఒక ఆయన ఉంటాడు, చాలా బక్క చిక్కుని ముసలాయన అన్నమాట. అయ్యా వణుకుతూ నాకు ఆహారం అంటే పాపం జాలి కలిగి అంటాడు అనమాట. ఇప్పుడు ఆహారం నాకన్నా నీకే అవసరం అని పట్టుకొని ఆ వేట కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇంటికి వస్తే భార్య అంటుంది, ఏంటి ఇలా ఉన్నావు అంటే అద్భుతంగా ఉండవు, నువ్వు పంపించావు కదా, వంట అంతా రెడీ అయిపోయింది రా భోజనం చేద్దాం అంటే నేను ఎక్కడ పంపించాను అంటాడు. అక్కడ చూపిస్తుంది ఆవిడ, ఏమని ఇగో ఈ నీ పైపెంచిలో పంపించడం కానీ నా బంటు అన్నాడా, నా బంటు అన్నాడా శివయ్య అనగానే ఆయనకి వెలుగుతుంది మైండ్లో శివయ్య అని. అక్కడి నుంచి ఈ శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉన్న పద్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాళహస్తీశ్వర మహత్యంలో దూర్జటి మహాకవి రాసినటువంటి పద్యాలని రకరకాల ప్రదేశాల్లో తిన్నడి క్యారెక్టర్లో అద్భుతంగా వాడుకున్నారు. సినిమాలో చాలా బాగుంటాయి. ఆ పాటలు పద్యాలన్నీ కూడా ఘంటసాల గారి గాత్రంలో వినాల్సిందే. మీరు విని చూడండి, అద్భుతంగా ఉంటాయి. అక్కడి నుంచి శివాలయంలోకి బయలుదేరుతాడు. ఇక్కడ మనం కథ ఆపుతాం. కృష్ణరాజు గారి భక్త కన్నప్పలో ఏం జరుగుతుంది కథ. ఇక్కడ దాకా చెప్పుకున్న కథ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. అంటే బయలుదేరుతాడు కదా, ఆయన దెబ్బలు కొట్టి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు కార్యక్రమం. అది వేటకు బయలుదేరుతుంటే వాళ్ళు శివరాత్రి నీకు వేట దొరకదు, శివుడు ఆజ్ఞలేందే చీమైన కూడా శివుడు అంటే 10 సార్లు ఎవడా శివుడు అని అంటే నీకు తెలియదులే చూడు వాళ్ళు దొరకదని అంటే చూస్తాయి వాళ్ళ అది ఛాలెంజ్ చేసి వెళ్తాడు భార్య మీద. మాట్లాడితే నా శక్తి మీద నీకు నమ్మకం లేదా అని కోప్పడతాడు భార్యని. ఏమని ఇవాళ ఏట దొరక్కపోతే నేను ఇంటికే రానని వెళ్ళిపోతాడు. నేను షాక్తుడు ఇదేంటి అని చెప్పి అక్కడ ఒక చిన్న ఆ చెట్టు కిందే ఒక 3 రాళ్ళు ఉంటాయి, ఆ 3 లింగాలలాగా రాళ్ళు ఉంటాయి, చిన్న పక్కన 2-3 రాళ్ళు ఉంటాయి. అక్కడ కూర్చుని గౌరీదేవిని ప్రార్థిస్తుంది. ఈ దీనిలో ఉపయోగించిన ఈ పాటలో ఉపయోగించిన పదాలు కూడా చాలా సింపుల్గా
అమ్మ గౌరీదేవి మమ్మల్ని రక్షించమ్మా ఇట్లా జరిగిందని చెప్పి పాడే పాట. ఈ పాటలో ఉన్న విజువల్స్ చాలా బాగుంటాయి. ఆయన రకరకాల ప్లేసుల్లో భార్య మీద కోపంతో చాలా చాలా తిరుగుతూ ఉంటాడు. ఒకచోట ఒక లేడీ కనపడుతుంది పాత సినిమాలో లాగానే, కానీ సీన్స్ చూడండి, అక్కడ అల్లిన సీన్స్కి ఇక్కడ ఉన్న డిఫరెన్స్ చూడండి. అక్కడ ఒక లేడీ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది. ఆ లేడీ దొరికితే దాని లేడీని కొడదామని చూస్తే బాణాలు తగలవు. సరే బాణాలు చివరికి బాణాలని ఇసురుతాడు, అయినా అవసరం చివరికి ఆ ధనస్సు పట్టుకుని వస్తుంటాడు. అక్కడ ఏంటి ఆ లేడీ ఎట్లా ఉంటుందంటే చిన్న శివలింగం లాంటి ఆకారం ఉంటే ఆ ఆకారం పక్కన ఆ వెనక పక్క ఉంటుంది అనమాట ఆ లేడీ. దాన్ని కొడదామనేసరికి ఆ ధనుసు విరిగిపోతుంది. అదేమో మాయమైపోయింది, ధనుసు విరిగిపోయింది, బాణాలు పోయినాయి. ఏంటిది అనుకుని వెతుకుతూ ఉంటాడు. వెతుకుంటే ఒకసారి బోర్ల పడతాడు. ఆ బోర్ల పడ్డ అక్కడి నుంచి సీన్ నుంచి కైలాసానికి షాట్ వెళ్తాడు. మహాభారత కాలంలో అందరినీ జయించాననే అహంకారం అర్జునుడిలో ఉంది. ఆ అహంకారమే కాలాంతరంగా ఇప్పుడు కూడా ఆయనకి ఆ మోక్షానికి అడ్డం పడుతుంది. అదే ఆ కోపమే వాడు చూపిస్తున్నాడు. అందుకనే దేవుడు లేడు, శివుడు లేడు అని అంటున్నాడు. అది కనుక విడిపోతే మోక్షం వస్తుందని చెప్పని అంటాడు. అంటే ఆ తర్వాత ఇంకొక షాట్ చూపిస్తారు. ఇంకొక చోట వెతుకుతుంటే అక్కడ పావురాలు ఉంటాయి. ఆ పావురాలు ఉంటే ఏం చేస్తాడంటే ఈ వేటగాడు ఏం చేస్తాడంటే ఈ పావురాల మీద క్లాత్ వేస్తాడు. పట్టుకుందాం ఆ పావురాలన్న వేట కిందని. ఆ పావురాలు దాంతోపాటు లేచిపోతాయి గాల్లోకి లేచిపోయి ఏం చేస్తాయి, అవి తీసుకెళ్ళి ఎక్కడేస్తాయి, కాళహస్తీశ్వర శిఖరం మీద వేస్తాయి. ఈయన పోయేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ శివాలయంలో పడేసరికి శివాలయంలో పడుతుందా, ఎవడెళ్తాడు శివుడి దగ్గరికి, శివుడు లేదు గీవుడు లేదు, గుళ్ళోకి వెళ్ళని చెప్పి వెనక్కి వచ్చేస్తాడు. ఇక్కడే డైరెక్టర్ షాట్ ఒకటి అద్భుతంగా చేశారు బాపు గారు. ఆ శివాలయంలో పడటం, ఆ క్లాత్ కింద పడటం ఇక్కడ పార్వతీ శివుల చేతిలో పడుతుంది ఆ వస్త్రం. నీ బిడ్డ వస్త్రం పడింది, వాడు ఆకలితో ఉన్నాడు, ఆమెకు ఆహారం ఇవ్వవా అన్నపూర్ణ అని అడుగుతాడు శివుడు. అప్పుడు దానిలో అన్నీ కూడా పళ్ళు ఫలాలన్నీ ఇస్తుంది. అవి పట్టుకుని ఆయన భిక్షకుడుగా బయటకు వస్తాడు. ఇక్కడ కూడా ఒక షాట్ బాపు గారు అద్భుతంగా తీశారు. ఇక్కడ కూర్చుంటే అక్కడ ఇందాక లేడీ పారిపోయినప్పుడు ఒక శివలింగం లాగా ఉంటుంది అనుకున్నాం కదా, దాన్నే కాలు పెట్టి కూర్చుంటాడు. ఈ శివుడి క్యారెక్టర్ వచ్చేది ఇట్లా లింగం ఉందనుకోండి, ఇలా పైకి వస్తుందండి. ఇలా పైకి వచ్చి దగ్గరకు వస్తుంది. ఏంటి ఆయన కూర్చున్నావు అని అంటే, ఇవాళ శివరాత్రి కదా, శివుడు ఆజ్ఞ లేకుండా చేయమని కూడా నువ్వు కూడా శివుడు అంటే శివుడు లేదు గీవుడు లేదంటే ఆయన ఆత్మజ్ఞానం చెప్తాడు. మూడో కన్ను తెరిచంటే భస్మం ఉంటుంది, మా ఆవిడ శాపాలు పెట్టింది, నాకు వస్తుంటే శకునాలు పెట్టి పంపించింది అని అంటే, మూడో కన్ను నాకే కాదు నాయన నీకు కూడా ఉంటుంది. నీలో నువ్వెవరో తెలియజేసేటటువంటి జ్యోతి ఏదైతే ఉందో అదే ఒక మూడో కన్ను. పక్కనవాడు ఎవరో నువ్వెవరో తెలుసుకుంటేనే దానిలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయి నీకు వాస్తవం తెలుస్తుంది. ఆ తెరిచేది మూడో కన్ను అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి, చాలా సింపుల్గా అందరికీ కూడా అర్థమయ్యేటట్టు అద్భుతమైనటువంటి సంభాషణలు రాశారు. సరికి సరే అని చెప్పి నీ పేరేంటంటే నా పేరు అందరూ సాంబయ్య అంటారని చెప్పి అంటాడు. అని అక్కడి నుంచి సరేలే అని చెప్పి బయలుదేరితే వెళ్ళిపో అని చెప్పి పడుకుంటాడు. నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆ నైట్ నీళ్ళ దగ్గరికి వచ్చే షాట్లు కూడా అట్లాగే చూపిస్తారు. ఇందాక శివలింగం అంటే ఈమె ఇందాక 3 రాళ్ళు ఉన్న రాళ్ళలో పూజిస్తుంది అనుకున్నా కదా, ఆ రాళ్లలోంచి వచ్చి చెప్తాడు, ఇదిగో మీ ఆయన పంపించాడమ్మా అని అంటాడు. మీ ఆయన పంపించాడంటే ఆవిడ నమ్మదు. చూసి ఇదిగో దానిలో వస్త్రం, మా ఆయన పంపించాడు. నీ పేరేంటంటే నా పేరు శివయ్య అంటారు, సాంబయ్య అంటే రకరకాల పేర్లు పిలుస్తారమ్మా. అయినా భార్యాభర్త అంటే ఒకళ్ళు సగం కదా, మరి ఆయన శివాలయం ఎందుకు అట్లా శకునం పెట్టి పంపించావు? భర్తకు ఆకలిగా ఉంటే భార్య పెట్టాలి కదా. అది కాదు శివయ్య, అందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళ ఉపవాసం ఉంటారు కదా, అందుకని అట్లానంటే భర్త ఆకలితో ఉంటే ఎట్లాగమ్మా, భార్య తీర్చాల్సిన బాధ్యత కదా అని చెప్పి చెప్తాడు. చక్కగా మందలిస్తాడు. ఉండి కూర్చొని పెడతాను, కాస్త పాలిస్తానంటే వద్దొద్దు, ఈ వచ్చిన పదార్థాలతో ఆహారం చక్కగా వండుకుని నీ భర్తకి తీసుకెళ్ళు, అదే నాకు అభిషేకంతో సమానం వెళ్ళిపోతాడు. అలా చూస్తూ ఉండిపోతుంది ఆవిడ. అని అంటాడు శివయ్య సాంబయ్య అని అనుకుంటాడు. సరే నెక్స్ట్ షాట్లో ఏం చేస్తుంటే ఇప్పుడు వండుకొని ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేస్కి ఆహారం పట్టుకెళ్తుంది. మామ ఏదో జరిగిపోయింది మామ, ఊరుకో మామ, అది మా ఇది మా కబుర్లు చెప్పి చక్కగా ఆహారం. ఇదేంటి ఎవరు పంపించారు వండుకోండి అని అంటే, నువ్వే పంపించావు కదా అంటే, అదేంటి నేను పంపడం ఏంటి, నీ సాంబయ్యతో పంపించావంటగా, నువ్వెవరో చెప్పావు కదా. నేను సాంబయ్యని పంపడం ఏంటి, ఎవడాడు దాన్ని విసుక్కుని చూస్తే ఇక్కడ ఇదిగో నీ పై పంచితో పంపించావు అంటాడు. ఈ పై పంచ నీకెట్ట వచ్చింది, నువ్వే పంపించావుగా సాంబయ్యతో,
సాంబయ్య శివయ్య ఎవరో అసలు ఇవి పక్షుల కోసం వేస్తే అక్కడక్కడ టెంపుల్ మీద పడ్డాయంటే నువ్వు వెళ్ళావు లోపలికి గుళ్ళోకి అంటే నేను ఎందుకు వెళ్తాను ఆ గుళ్ళోకి, శివుడు లేడు గివుడు లేడు అంటాడు. అనగానే ఏమన్నాడు ఆ అమ్మాయికి అర్థమైపోతుంది, శివయ్య సాంబయ్య వచ్చాడు తీసుకొచ్చాడు అని మొత్తం అర్థమైపోయి అమ్మాయి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి శివయ్య సాంబయ్య మమ్మల్ని తప్పుదారి పట్టామని చెప్పి మమ్మల్ని రక్షించడానికి వచ్చావా, మమ్మల్ని క్షమించు సాంబయ్య క్షమించు శివయ్య అని చెప్పి ట్రాన్స్లో ఏవో మాట్లాడుతుంటే నీలా ఏం మాట్లాడుతున్నావే, నీలా ఏం పిచ్చెక్కిందా ఏం మాట్లాడుతున్నావే, అదేంటే అసలు విందో దెబ్బ కొట్టినా సరే ప్యాడ్లు కొట్టినా సరే ఏముందో దానిలో దెబ్బ కొడదో అమ్మాయి కొట్టినట్టుగా కూడా రియాక్షన్ ఇవ్వదు, షాక్ తింటాడు. భార్య అంటే పిచ్చోడు చేసి ఎవడరా నువ్వు శివుడు నీ సంగతి తెలుస్తానని చెప్పి గుడికి బయలుదేరుతాడు. గుడికి బయలుదేరి అక్కడికి వెళ్తాడండి. అక్కడికి వెళ్ళి అందరూ భక్తులందరూ శివాలయం కదా జాగారం అదో చేస్తూ ఉంటారు. ఈ కాశీ అనే క్యారెక్టర్ లోపల పూజ చేస్తున్న గబగబ వెళ్తున్నాడు. అక్కడే ఆగంటాడు. ఆగని చెప్పి ఏంటో చూపి ఏంటాడు చూస్తున్నాడు. లోపలికి వెళ్ళి శివలింగాన్ని తాపంతో వచ్చి గట్టిగా పట్టు పెకలిద్దాం అనుకుంటాడు. ఒక్కసారిగా షాక్తో షాక్ తినేవాళ్ళకి వెనక్కి పడిపోతాడు. పడిగానే అక్కడున్న పూజారి కాశీ క్యారెక్టరు ఆయన క్యారెక్టరు షాక్ తింటాడు. అక్కడి నుంచి ఒక స్తోత్రాన్ని తెలుగులో రాశారండి, అద్భుతంగా రాశారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆయన యొక్క భక్తి అనేటువంటి భావాన్ని కలిగించడం అనేది. భక్తి భావం మనసులో కలగటానికి అతను ఓం నమశివాయ ఓంకారాన్ని ప్రణవాన్ని రకరకాలుగా ఉచ్చరించి మనస్ఫూర్తిగా మనసుని శివుడి మీద లగ్నం చేస్తే శివుడిలోంచి జ్యోతి వచ్చినట్టుగా ఆయన చూపిస్తే శివుడిని పట్టుకుంటేలాగా అతని షాక్ తగిలినట్టుగా ఇలా చూపించారు. అలాగే అతని యొక్క క్యారెక్టర్ యొక్క నేచర్ని రకరకాల విజువల్స్తో చూపించడం, ఈ రెండింటిని చూపించే కంటెంట్ ఎంత డిఫరెంట్గా రాశారంటే అది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక విషయం, కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్. కంటెంట్ ఎంత డిఫరెంట్గా అందంగా చెప్పామని బట్టే నీ సినిమా కొత్త సినిమాలాగా కనపడుతుంది. ఈ భక్త కన్నప్ప సినిమా కథ రెండు ఒకటే, రెండులో సీన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకటే. ఆ కాళహస్తీశ్వరం హత్యంలో ఈ బట్టలో పట్టుకెళ్ళినటువంటి ఆహార పదార్థాలు తీసుకెళ్లే సీను ఒకటే, ఇక్కడ ఒకటే. ఈ బట్టని ఇక్కడేం చేశారు, కోయవాళ్ళు జనరల్గా ఈ పక్షులకి ఇట్లా వలలేసి పట్టుకుని మనం చదువుతూ ఉంటాం పంచతంత్ర కథల్లో, వాటిలో పక్షుల్లో పట్టుకెళ్ళిపోయాయి అని చెప్పాను. అలాంటి విజువల్ జ్ఞాపకం వస్తుంది మనకి. వాళ్ళు పట్టడానికి ప్రయత్నం చేయటం, అవి ఆ బట్టతో పాటు తీసుకెళ్ళిపోవటం, అక్కడ శివాలయంలో పడితే శివాలయం టెంపుల్లోకి వెళ్ళడు కాబట్టి వెనక్కి వచ్చేసేయటం, ఆ తర్వాత శివుడే తను ప్రత్యక్షంగా రావటం, తర్వాత కైలాసంలో షాట్స్ అన్నపూర్ణాదేవి సాక్షాత్కరించి ఇట్లా ఇచ్చినట్టుగా వాళ్ళు కరుణించినట్టుగా ఇవ్వటం, ఇలా అన్నీ కూడా చాలా విజువల్ మార్పులు అనేవి, కంటెంట్లో మార్పులు అనేవి ఈ రెండు కాంటెక్స్ట్ని చూసినట్టయితే మన యంగ్ డైరెక్టర్స్ తప్పకుండా అర్థమవుతుంది. అంటే ఒకే కథని లేదా ఒకే కాంటెక్స్ట్ని ఒకే సందర్భంలో ఒకే రకమైనటువంటి సన్నివేశాలని మనం మన కథకు అనుగుణంగా మనం చెప్పాల్సిన స్క్రీన్ ప్లేకి అనుగుణంగా కొత్తగా ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ శివ స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రంతో ఇవాళ ఎపిసోడ్ ఆపుతాను. దాదాపుగా ఇప్పటికే 20 నిమిషాల పైన వచ్చేసింది. పెద్ద పెద్ద ఎపిసోడ్లు వస్తున్నాయి, మీరు చూడటం లేదు కానీ ఇప్పుడు చూడరు. కానీ మీకు సినిమా ఈ కాంటెక్స్ట్ ఈ కంటెంట్ మార్చడం అవసరం వచ్చినప్పుడు నా ఎపిసోడ్ తప్పకుండా చూస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకే డీటెయిల్గా చెప్తున్నాను. మరి తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అప్పటిదాకా నమస్కారం.